మరొక ట్రిప్ వేస్తున్నా పూరి జగన్నాథ్కి. సో ఇప్పుడు చెర్లపల్లిలో ఉన్నా. సో ఈ నుంచి మనకి పూరి ట్రైన్ ఉంది, అంటే భువనేశ్వర్కి పోయి ఆ నుంచి మనం పూరి పోవాలన్నట్టు. సో సోలో ట్రిప్ స్టార్ట్ అవుతున్నాయి. మన ట్రైన్ వచ్చేసింది. సో యా ఫ్రెండ్స్, ఇప్పుడే ఇక మనం భువనేశ్వర్లో దిగినాం. ఈ నుంచి ఇక పూరికి పోవాలన్నట్టు. సో ఇక పూరికి స్టార్ట్ అవుదాం అండ్ అక్కడికి పోయి రూమ్ తీసుకుందాం అన్నట్టు. సో ఇప్పుడే పూరికి బస్సు ఎక్కినాం, 100 రూపాయలలో పోతున్నాం అన్నట్టు. బయటకు వస్తే మీకు లెఫ్ట్ సైడ్లో బస్ స్టాండ్ ఉంటుంది, ఆ బస్ స్టాండ్లో పూరికి ఉంది బస్సు. సో ఎక్కినాం. ఇప్పుడే పూరి వచ్చినాం, బస్ స్టాండ్లో దిగినాం. ఈ నుంచి 100 రూపీస్ ఆటోకి తీసుకొని రూమ్ దగ్గర పోతున్నాయి. యా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక రూమ్కి వచ్చినాం. ఈ రూమ్ మనకి 700 పడ్డది. సో ఇక ఫ్రెష్ అప్ అయి దర్శనానికి పోదాం. సో ఇప్పుడే పోతున్నాం, ఫ్రెష్ అప్ అయినాం టెంపుల్కి. ఇక దగ్గరనే ఉంది, సో వాకబుల్ కాబట్టి నడుచుకుంటూ పోతున్నా. పోయి ఇక దర్శనం చేసుకోవాలి. ఫ్రెండ్స్, సో ఫైనల్గా పూరి జగన్నాథ్ టెంపుల్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడే ఇక చెక్అవుట్ అయినా పోతున్నాయి. సో ఫైనల్గా మనం ఇప్పుడే బస్ స్టాండ్కి రీచ్ అయినాం. ఈ నుంచి కోనార్క్కి వెళ్ళాలి. సో పూరి జగన్నాథ్ పూరి టెంపుల్ దగ్గర ఎక్కితే ఇక్కడ బస్ స్టాండ్కి 10 రూపీస్ తీసుకుర్రు. సో ఇక్కడ దిగిన బస్ స్టాండ్ నుంచి కోనార్క్ ఉంటుంది. సో పోతుంది ఇక. సో ఫైనల్గా మనం ఇప్పుడు కోనార్క్ టెంపుల్కి పోతున్నాం. బస్సులో ఉన్నాం. యాక్చువల్లీ ఆన్లైన్లో బుక్ చేస్తే 45 రూపీస్ పడ్డది మనకు టికెట్. సో ఇక పోతున్నా బస్సులో. సో ఫైనల్ ఇప్పుడే మనం ఇక కోనార్క్లో దిగినాం. ఈ నుంచి ఇక సన్ టెంపుల్కి పోవాలి. యాక్చువల్గా మనం ఇప్పుడే సన్ టెంపుల్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ అది సన్ టెంపుల్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే 10 రూపీస్ మీద ఉండే స్ట్రక్చర్ కూడా ఇక్కడనే ఉంటుంది. సో అది కూడా చూద్దాం ఇక పోయి. సో ఫైనల్ ఇప్పుడు ఇక కోనార్క్ అయిపోయింది. సో మన ట్రైన్ కూడా 5 అవర్స్ డిలే ఉంది. ఇక కొద్దిసేపు ఉండి ఇంకా బీచ్ ఉంది, బీచ్ చూసుకొని మళ్ళీ పూరి పోయి పూరిలో ఇక మళ్ళీ దర్శనం చేసుకొని పూరిలో బీచ్ చూసుకొని బస్ అన్న ట్రైన్ ఎక్కన పోవాలి ఇక. సో బ్యాక్ టు కోనార్క్ బీచ్ పోదామని అనుకుంటున్నా. అటు పోతున్నా, ఫుల్ ఎండ. సో ఇప్పుడు మనం ఇక కోనార్క్ బీచ్ దగ్గరికి వచ్చినాం. అది బీచ్. సో ఇక బీచ్లో చూసి అట్లా పోదాం ఇక. సో ఇక ఇప్పుడే పూరి బస్ స్టాండ్కి వచ్చిన. ఈ నుంచి ఇక పూరి పోయి దర్శనం చేసుకొని ఇక బీచ్కి పోయి ఎంజాయ్ చేసి పోవాలి, అది ప్లాన్. యా ఫ్రెండ్స్, ఇప్పుడే ఇక పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి వచ్చినాం. బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి 10 రూపాయలు తీసుకుండు, ఏది బస్సులో వచ్చిన ప్రైవేట్ బస్సులో. ఇక పోయి దర్శనానికి పోవాలి ఇప్పుడు ఇక. సో ఫైనల్గా అప్పుడే దర్శనం అయిపోయింది. అక్కడ వెయిట్ చేసిన. ఇక మన టైం కూడా అయింది, 10 అవుతుంది అట్లా. ఇక బస్ స్టాండ్ పోయి భువనేశ్వర్ పోయి ఆ నుంచి ఇక ట్రైన్కి పోవాలి. సో యా ఫ్రెండ్స్, సో ఫైనల్గా ఇప్పుడే ఇక మన ట్రైన్ కూడా ఉంది, ఇక పోవాలి. ఇక అయిపోయినట్టు ట్రిప్.
సో ఫైనల్గా 15 గంటల లేట్ తోటి నడుస్తుంది ట్రైను. సో ఇక మిర్యాలు కూడా ఇప్పుడే రీచ్ అయినా. టైం ఎంత అవుతుందంటే డైరెక్ట్ 9 అవుతుంది. సో ఈ నుంచి ఇక బస్కి పోతా. ట్రైన్ మళ్ళీ అడిగి పోయే వరకు ఎంత టైం అవుతుందో, ఇంకా ఫుడ్ ఏం తినలేదు. సో ఈయనే దిగిపోయినా.